హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న మాట చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. నాకు చాలామంది నా ఫ్రెండ్స్, వాకింగ్ ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు ఫుల్ వీడియో చేయొచ్చు కదా అని. ఫుల్ వీడియో చేయాలంటే నాకు వీడియో తీసిన సపోర్ట్ లేరు. రెండోది ఏంటంటే అసలు ఎడిట్ చేసుకోవడం రాదు నాకు. ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ గురించి అస్సలు నాకు, సోషల్ మీడియా గురించి అస్సలు నాకు నాలెడ్జే లేదు, నాకు తెలియదు. ఇన్స్టా అనమాట ఒక అబ్బాయి క్రియేట్ చేసి నాకు ఇచ్చారు, మేడం గారు ఇలా చేయండి టైం పాస్ అవుతుంది. యూట్యూబ్ కూడా ఒక అమ్మాయి క్రియేట్ చేసి ఇచ్చింది, ఛానల్ పెట్టమని చెప్తే ఆ అమ్మాయి ఛానల్ పెట్టాలి ఇచ్చింది చేయాలని. అయితే ఆ ఛానల్ పెట్టాక ఒక నెల రోజుల తర్వాత డిలీట్ చేసేద్దాం అనుకున్నాను నేను ఛానల్. ఆ తర్వాత సబ్స్క్రైబర్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నారు. సరేలే ఉంచుదాం కదా అని అలా ఉంచేటప్పటికి ఇప్పుడు దగ్గర 492 మంది ఎంతమందో సబ్స్క్రైబర్ అయ్యారు. ఇంకా పెరుగుతారేమో అని ఆశ మీద అయితే ఈ ఛానల్ నడుపుతున్నాను. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా సరే రోజు పక్క వీడియో టైం చూసుకొని ఒక వీడియో అయితే పెడుతున్నాను. మీ సపోర్ట్ ఉంటుందనే నమ్మకంతో మీరు ఇలా సపోర్ట్ చేయండి. నాకైతే ఎడిట్ చేసుకోవడం రాదు, తర్వాత వీడియో తీసిన సపోర్ట్ కూడా లేదు. నేనే వీడియోస్ తీసుకోవాలి. తర్వాత మీరు చూస్తున్నారో లేదో, చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. లైవ్కి వచ్చి మళ్ళీ నేను అంటే కాసేపు ఉండి మళ్ళీ కట్ చేసేస్తున్నానంటే నాకు లైవ్ ఇవ్వడం రావట్లేదు, మెయిన్ ప్రాబ్లం. అందుకే లైవ్ కూడా ఇవ్వలేకపోతున్నాను. చాలామందికి లైవ్ ఎలా క్రియేట్ చేయాలని అడిగాను, ఎవరు చెప్పడం లేదు. అలా అనేసి యూట్యూబ్లో కూడా చాలా చూశాను, మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, లైవ్ ఎలా చేయాలి. కానీ ఎందుకు నాకు కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం కావట్లేదు. అందుకే నేను లైవ్ ఇవ్వలేకపోతున్నాను. లైవ్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. నాకు అందరూ కూడా సపోర్ట్ చేయండి. నా కష్ట సుఖాలు చెప్పుకోవాలంటే మీ సబ్స్క్రైబర్ పెరిగితే కదా నేను ఏదైనా చెప్పుకోగలను. అందుకే అందరూ నా సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళంతా బాకరీ వాళ్ళు, బికార్లు కాదండి, క్యారెక్టర్ లేనో కూడా కాదు. వాళ్ళ సమస్యలకి ఎప్పుడైనా ఒకరోజు పరిష్కారం దొరుకుతుందేమో అని ఆశతో మాత్రమే వీడియోస్ చేస్తారు. కొందరు అనుకుంటారు సిగ్గు పరువు లేకుండా ఏంటి ఆ వీడియోస్ అని. కిందక జరిగిన వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడుతారండి. ఎవరి మనసులో ఎంత బాధ ఉందో, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో తెలియదు కదా. అలాగనేసి కొంచెం టైంపాస్ కూడా అవుతుంది కదా, మేము కూడా ఇలా చేయగలుగుతున్నాము.